శ్రీమాత్రే నమః. కర్మ ఎవరిని వదలదు. ఈ కథ మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ ప్రపంచంలో మనం దాక్కోవడానికి చీకటి దొరుకుతుందేమో, పారిపోవడానికి దారి దొరుకుతుందేమో, కానీ మనం నీడలా వెంటాడే కర్మ నుంచి తప్పించుకునే మార్గం మాత్రం ఈ సృష్టిలో ఎక్కడా లేదు. మనం విడిచే ఊపిరి గాలిలో కలిసిపోవచ్చు, కానీ మనం చేసిన పని మాత్రం కాలమనే పుస్తకంలో ఎప్పటికీ లిఖించబడి ఉంటుంది. ఒకప్పుడు తన కాలిగోటితో సమానం కాదని ఎవరినైతే తృణీకరించాడో, చివరికి ఆ వ్యక్తి కాళ్ళ దగ్గరే తల వంచి ప్రాధేయపడే పరిస్థితి ఒక చక్రవర్తికి ఎందుకు వచ్చింది? ఒక నీటి చుక్క కోసం సామ్రాజ్యాన్ని పణంగా పెట్టాల్సిన స్థితి ఎందుకు దాపరించింది? అధికారం అనే మత్తులో కళ్ళు మూసుకుపోయిన ఉగ్రసేనుడికి విధి నేర్పిన కఠినమైన పాఠం ఏమిటి? ఆ ఆసక్తికరమైన కథ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అది పూర్వకాలం అవంతి రాజ్యం శ్రీ సంపదలతో తులతూగుతుంది. ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు చక్రవర్తి ఉగ్రసేనుడు. పేరుకు తగ్గట్టే ఆయన పాలనలో ఉగ్రత్వం ఉండేది. నా మాటే శాసనం, నా కత్తి మాటే న్యాయం అనేది అతని సిద్ధాంతం. ఉగ్రసేనుడికి వేల కొద్దీ సైన్యం, అపారమైన ధనరాశులు ఉన్నాయి. కానీ అతనికి లేనిది ఒకటే, సంతానం. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా రాణి గర్భం దాల్చలేదు. అది అతనిలో అసహనాన్ని, క్రూరత్వాన్ని పెంచేసింది. తన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడు లేడనే బాధ ప్రజల మీద కోపంగా మారేది. ఉగ్రసేనుడికి వేట అంటే పిచ్చి. అడవికి వెళితే జంతువులను వేటాడటమే కాదు, అడవిలో నివసించే గిరిజనులను కూడా జంతువులలాగే చూసేవాడు. ఒకరోజు ఉగ్రసేనుడు తన సైన్యంతో కలిసి నల్లమల అడవుల్లోకి వేటకు వెళ్ళాడు. మధ్యాహ్నం సమయం, ఎండ మండిపోతుంది. దాహం వేసిన ఉగ్రసేనుడు తన భటులను నీళ్ల కోసం పంపాడు. కానీ దగ్గరలో ఎక్కడా నీరు దొరకలేదు. చివరిగా ఒక చిన్న కుటీరం కనిపించింది. అది ఒక ముసలి దంపతుల ఇల్లు. వాళ్ళిద్దరూ అందులో వారు ఆశ్రమంలో చిన్న చిన్న మూలికలు అమ్ముతూ జీవించేవారు. ఉగ్రసేనుడు ఆ కుటీరం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ బయట ఒక మట్టి కుండలో చల్లని నీరు ఉంది. రాజుకు విపరీతమైన దాహం వేస్తుండటంతో ఎవరి అనుమతులు లేకుండా ఆ కుండను ఎత్తి నీళ్లు తాగాడు. తాగి ఆతృతతో ఆ కుండ చేజారి కింద పడి పగిలిపోయింది. ఆ శబ్దానికి లోపల ఉన్న ముసలివాళ్ళు ఎవరది అని అడిగారు. ఉగ్రసేనుడు అహంకారంతో, నేను ఈ దేశపు చక్రవర్తిని. నీ కుండ పగిలిపోతే ఏమైంది? దానికి బదులు 10 కుండలు, బంగారు కుండలు ఇస్తాను అన్నాడు. దానికి ఆ ముసలివాడు, రాజా, మాకు కళ్ళు లేవు, మాకు బంగారం ఎందుకు? ఆ కుండలో ఉన్న నీరు మా ఒక్కగానొక్క కొడుకు మా కోసం ఎంతో కష్టపడి తెచ్చినవి. ఇప్పుడు మాకు దాహంగా ఉంది, మాకు నీళ్లు కావాలి అని అడిగాడు. ఉగ్రసేనుడు నవ్వి, మీ దాహం తీర్చడానికి నేను సేవకుడిని కాదు అని వారిని కాలితో తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ దెబ్బకు ఆ వృద్ధ దంపతులు కింద పడిపోయారు. ఆ విధంగా ఆ ముసలివాడు, రాజా, అధికారం ఉందని కళ్ళు మూసుకుపోయావు. ఒక నీటి చుక్క కోసం ప్రాణం విలవిలలాడటం ఎలా ఉంటుందో ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది. పుత్రశోకం మీకు కూడా తప్పదు అని శపించాడు. ఉగ్రసేనుడు ఆ శాపాన్ని గాలికి వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాలం ఎవరి కోసమూ ఆగదు. ఆ సంఘటన జరిగి 10 ఏళ్లు గడిచాయి. ఉగ్రసేనుడు ఆ శాపాన్ని ఎప్పుడో మర్చిపోయాడు. దేవుడి దయవల్ల ఆశ్చర్యకరంగా రాణి గర్భం దాల్చింది. ఉగ్రసేనుడు ఆనందానికి అవధులు లేవు. 9 నెలల తర్వాత ఒక మగబిడ్డ పుట్టాడు. అతనికి ఆదిత్య వర్మ అని పేరు పెట్టారు. ఆదిత్యుడు శుక్లపక్ష చంద్రుడిలా పెరుగుతున్నాడు. ఉగ్రసేనుడు తన కొడుకును కంటికి రెప్పలాగా కాపాడుకునేవాడు. చీమ కుడితే కూడా తట్టుకోలేకపోయేవాడు. కానీ విధి విచిత్రమైనది. ఆదిత్యుడికి 12 ఏళ్లు వచ్చాయి. ఒకరోజు అతను అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. రాజు, వైద్యులు వచ్చారు, పరీక్షించారు. వారి ముఖాలు వాడిపోయాయి. మహారాజా, యువరాజు గారికి ఒక అరుదైన వ్యాధి సోకింది. దీనిని దాహజ్వరం అంటారు. శరీరం లోపల విపరీతమైన వేడి పుడుతుంది. ఎంత నీరు తాగినా దాహం తీరదు. గొంతు ఎండిపోతూనే ఉంటుంది. ఈ వ్యాధికి మందు మా దగ్గర లేదు అని చేతులెత్తేశారు. ఉగ్రసేనుడి గుండె పగిలింది.
తన కొడుకు నీళ్ళు నీళ్ళు అని ఏడుస్తుంటే చూడలేకపోతున్నాడు. ఎంత నీరు పోసినా అది ఆవిరైపోతున్నట్లుగా గొంతు ఎండిపోతుంది. అప్పుడు అడవిలో ఆ ముసలివాడు ఇచ్చిన శాపం గుర్తొచ్చింది. ఒక నీటి చుక్క కోసం ప్రాణం విలవిలలాడటం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. ఆ మాటలు అతని చెవుల్లో మారుమోగాయి. భయం గుండెల్లో గూడు కట్టుకుంది. రాజు గురువులు సూచన మేరకు, మహారాజా, ఇది కర్మ ఫలితం. దీనికి విరుగుడు ఒక్కటే ఉంది. ఉత్తర దిశలో ఉన్న నీలగిరి పర్వతాలపైన సంజీవిని సరస్సు ఉంది. ఆ సరస్సులోని పవిత్ర జలాన్ని సూర్యోదయం అయ్యేలోపు యువరాజు గొంతులో పోస్తే బతుకుతాడు. కానీ అక్కడికి వెళ్ళటం చాలా కష్టం. మార్గం మధ్యలో అనేక అడ్డంకులు ఉంటాయి అని చెప్పారు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నా కొడుకు ప్రాణం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. నా అర్ధరాజ్యం పోయినా సరే ఆ నీటిని తెస్తాను అని శపథం చేశాడు. తన అత్యంత వేగవంతమైన గుర్రం వాయువేగాను అధిరోహించి ఒంటరిగా బయలుదేరాడు. అడవులు, కొండలు దాటుకుంటూ వెళ్ళాడు. సమయం మధ్యాహ్నం దాటి సాయంత్రం అవుతుంది. తన కొడుకు మొహమే కళ్ళ ముందు మెదులుతుంది. చీకటి పడింది. నీలగిరి పర్వతం దగ్గరికి చేరుకున్నాడు. కాని అక్కడ ఒక పెద్ద నది అడ్డుగా ప్రవహిస్తూ ఉంది. నది చాలా ఉధృతంగా ఉంది. గుర్రం నదిని దాటలేదు. పడవ కోసం చూశాడు. అక్కడ ఒక చింకీ పడవ, దానిలో ఒక ముసలి నావికుడు కూర్చుని ఉన్నాడు. ఉగ్రసేనుడు పరుగును వెళ్ళి, ఏయ్, త్వరగా లే, నన్ను అవతలి ఒడ్డుకు చేర్చు. నా కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. నీకు ఎంత బంగారం కావాలంటే అంత ఇస్తాను అని అరిచాడు. ఆ ముసలి నాయకుడు నెమ్మదిగా తలెత్తాడు. అతని కళ్ళల్లో ఏదో తెలియని నిర్లిప్తత ఉంది. రాజా, ఈ నది దాటాలంటే బంగారం సరిపోదు. నాకు ఒక షరతు ఉంది. నువ్వు ఇప్పటి వరకు చేసిన పాపాల్లో నిన్ను బాగా బాధిస్తున్న ఒక పాపాన్ని ఇక్కడ ఒప్పుకోవాలి. అప్పుడే నా పడవ కదులుతుంది అని అన్నాడు. కోపంతో, నేను చక్రవర్తిని, నీకు ఆజ్ఞాపిస్తున్నాను, పడవ నడుపు, లేకపోతే నీ తల నరికేస్తాను అని కత్తి తీశాడు రాజు. నావికుడు నవ్వాడు. నా తల నరికేస్తే పడవ ఎవరు నడుపుతారు రాజా? సమయం గడిచిపోతుంది. నీ కొడుకు గొంతు ఎండిపోతూ ఉండి ఉంటుంది అని అన్నాడు ప్రశాంతంగా. చెమటలు పట్టాయి. వేరే దారి లేదు. తన అహంకారాన్ని చంపుకొని 10 ఏళ్ల క్రితం అడవిలో అందులైన దంపతులకు చేసిన అన్యాయాన్ని, వారి శాపాన్ని వివరించాడు. ఆ రోజు అధికారం ఉంది కదా అని కళ్ళు మూసుకుపోయాయి. దాహంతో ఉన్న వారికి నీళ్లు ఇవ్వకపోగా తన్ని వచ్చాను. ఇప్పుడు నా కొడుకు దాహంతో చస్తున్నాడు. ఇది నా కర్మ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ మాటలు వినగానే నావికుడు కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. మౌనంగా పడవను నడపటం మొదలుపెట్టాడు. నది దాటాడు. ఉగ్రసేనుడు పరుగు పరుగున కొండ ఎక్కి సంజీవని సరస్సు దగ్గరికి వెళ్ళాడు. ఆ నీటిని బంగారు పాత్రలో నింపుకొని మళ్ళీ నది దగ్గరకు వచ్చాడు. నావికుడు సిద్ధంగా ఉన్నాడు. తిరుగు ప్రయాణం మొదలయ్యింది. సూర్యోదయం కావటానికి ఇంకా కొన్ని గడియలే ఉన్నాయి. పడవ మధ్యలోకి రాగానే ఉగ్రసేనుడు ఆతృతగా, ఇంకా ఎంతసేపు, త్వరగా నడుపు అన్నాడు. అప్పుడు నావికుడు పడవను ఆపేశాడు. ఉగ్రసేనుడు షాక్ అయ్యాడు. ఏం చేస్తున్నావు? పడవ ఎందుకు ఆపావు? నావికుడు ఉగ్రసేనుడు కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఉగ్రసేన, నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు. ఉగ్రసేనుడు తికమక పడ్డాడు. ఎవరు నువ్వు? ఆ నావికుడు తన తలపాగా తీశాడు. ఆ ముఖం చూడగానే ఉగ్రసేనుడికి ఎక్కడో చూసినట్లు
అనిపించింది. 10 ఏళ్ల క్రితం అడవిలో నువ్వు ఎవరినైతే కాలితో తన్ని నీళ్లు ఇవ్వకుండా చంపేశావో ఆ దంపతులే నా తల్లిదండ్రులు అని గంభీరంగా చెప్పాడు. నావికుడు రక్తం గడ్డకట్టింది. ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయాక నేను అడవి నుంచి ఇంటికి వచ్చాను. దాహంతో అల్లాడిపోతున్న నా తల్లిదండ్రులు నా ఒడిలోనే చనిపోయారు. చనిపోయే ముందు వాళ్ళు నీ గురించి చెప్పారు. అప్పుడే నేను శపథం చేశాను. నిన్ను చంపితే నీకు నరకం ఒక్కసారి కనిపిస్తుంది, కానీ నీ కొడుకు ద్వారా నీకు ఆ నరకాన్ని ప్రతిక్షణం చూపించాలి అని అనుకున్నాను. అందుకే ఇన్నాళ్ళు నీ సమయం కోసం వేచి చూశాను. ఉగ్రసేనుడు నావికుడి కాళ్ళ మీద పడ్డాడు. నన్ను చంపై, నన్ను ముక్కలు ముక్కలుగా నరికే, కానీ నా కొడుకుని బ్రతికించు. వాడు పసివాడు, వాడికి ఏ పాపం తెలియదు. దయచేసి ఒడ్డుకు చేర్చు అని బోరున ఏడ్చాడు. ఒక చక్రవర్తి ఒక సామాన్య నావికుడు కాళ్ళ దగ్గర గిలగిలా కొట్టుకుంటున్నాడు. కర్మచక్రం ఎలా తిరుగుతుందో చూసి ప్రకృతి కూడా నిశ్శబ్దమైంది. నావికుడు ఉగ్రసేనుడి వైపు జాలిగా చూశాడు. ఉగ్రసేన, చూశావా? అధికారం, ధనం, సైన్యం ఏదీ ఇప్పుడు నీకు పనికి రాలేదు. ఒకప్పుడు నీ కాళ్ళ దగ్గర పడి ప్రాధేయపడిన నా తల్లిదండ్రులు పరిస్థితి ఇప్పుడు నీ పరిస్థితి ఒక్కటే. కర్మ అంటే ఇదే, అది ఎవరిని వదలదు. ఉగ్రసేనుడు ఏడుస్తూనే ఉన్నాడు. నావికుడు నిట్టూర్చాడు. నేను నీలాగా రాక్షసుడిని కాను. నా తల్లిదండ్రులు నాకు ధర్మాన్ని నేర్పారు. పగతో పగను జయించలేం. ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉన్నప్పుడు దాన్ని తీయటం నాకు ఇష్టం లేదు. నీ కొడుకు బ్రతకాలి అని పడవని వేగంగా ఒడ్డుకు చేర్చాడు. పరుగు పరుగున రాజభవనానికి చేరుకున్నాడు. సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. గదిలోకి వెళ్ళాడు. కొడుకుని చూశాడు. రాణి ఏడుస్తుంది. ఉగ్రసేనుడు కొడుకు నోట్లో సంజీవిని నీటిని పోశాడు. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ఒక్క క్షణం, 2 క్షణాలు. యువరాజు గొంతులో కదలిక వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. నాన్న, దాహం తీరింది అన్నాడు చిన్నగా. ఉగ్రసేనుడు కొడుకును గుండెలకు హత్తుకున్నాడు. ఏడ్చాడు. అది సంతోషం వల్ల వచ్చిన ఏడుపు కాదు, పశ్చాత్తాపం వల్ల వచ్చిన ఏడుపు. ఆ రోజు తర్వాత ఉగ్రసేనుడు పూర్తిగా మారిపోయాడు. తన రాజ్యంలో నీటి సమస్య లేకుండా పెద్ద పెద్ద చెరువులు తవ్వించాడు. వృద్ధులకు, అనాథలకు ప్రత్యేక ఆశ్రమాలు కట్టించాడు. అడవిలో ఉన్న ఆ నావికుడిని వెతికించాడు, కానీ అతను కనిపించలేదు. అతను కేవలం ఒక నావికుడు కాదు, ఉగ్రసేనుడు కళ్ళు తెరిపించడానికి వచ్చిన దేవుడు, దేవుడు పంపిన ఒక గురువు అని ప్రజలు అనుకునేవారు. తన మిగిలిన జీవితాన్ని ధర్మాచరణలో గడిపాడు. ఎదుటివాడి కన్నీటి చుక్క రేపు మన రక్తం చుక్కగా మారుతుంది అనే సత్యాన్ని తన కొడుకుకు, ఆదిత్యవర్మకు నిరంతరం బోధించేవాడు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే. మనం అధికారం, బలం, వయసు ఉన్నాయని విర్రవీగి ఇతరులను బాధిస్తే కాలం ఆ లెక్కలన్నీ రాసి పెట్టుకుంటుంది. వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిన రోజు ఒకటి వస్తుంది. కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది. మనం ఎంత బలంగా విసిరితే
అంతే వేగంగా వెనక్కి వచ్చి అది మనకే తగులుతుంది. ఎవరికైనా సహాయం చేయండి లేదా మౌనంగా